బుడమేరు వరద, అక్కడ గోదావరి జిల్లాలో ఏలేరు ఉధృతి. ఈ రెండిట్లో ప్రభుత్వం చేయాలనుకున్న, చేస్తానన్న సంక్షేమ పథకాలు పక్కకెళ్ళిపోయినాయి. ఇప్పుడు లేదు ఈ వరదలు లేకుండా ఉండుంటే ఈ పాటికి సూపర్ 6 పథకాల అమలు గురించో, లేదంటే ఉచిత బస్సు ప్రయాణం గురించో, రేపు 100 రోజుల పరిపాలనకు సంబంధించి ఏర్పాట్ల గురించో మీడియాలో ఒక చర్చ ఉండేది. తెలుగుదేశం పార్టీకి కూడా దాని గురించే మాట్లాడి ఉండేది ఈ పాటికి. వైసీపీ కూడా ప్రతిపక్ష హోదాలో ఉండి ఇప్పటికీ రేజ్ చేస్తుంది ఆ ప్రశ్న. ఏమైంది సూపర్ 6, ఏమైంది పథకాలు, ఏమైంది ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ 1500, 1800 ఇవన్నీ ఇప్పటికీ వైసీపీ అయితే జగన్ అయితే రేజ్ చేస్తున్నారు. కాకపోతే దాని గురించి ఒక క్లియర్ కట్ సమాధానం కానీ, ఒక సంకేతం కానీ అధికార పక్షం నుంచి, టీడీపీ నుంచి లేకపోవడం. వరదల్లో పక్కకి వెళ్ళిపోయినాయా, వరదలు కలిసి వచ్చినాయా ఒక రకంగా వీటిని పక్కన పెట్టడానికి, లేదంటే టీడీపీ ఇంకా చిత్తశుద్ధితోనే ఉందా దానికి సంబంధించి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా ఈ వరదలు లేకపోతే ఈ పాటికి మనం ఎక్కువ డిబేట్లు దాని గురించి పెట్టుకునేవాళ్ళు. సూపర్ 6 పథకాల గురించో, వాలంటీర్ వ్యవస్థ గురించో, లేదంటే సచివాలయాల గురించో ఇవన్నీ. ఇప్పుడు ఒక రకంగా అవే కలిసి వచ్చినాయా, లేదంటే ఒక క్లారిటీ ఏమన్నా రేపు 22వ తారీఖున ఇవ్వబోతున్నారా, దాని గురించి అయితే టీడీపీ మాట్లాడట్లేదు. ఇలా సైలెంట్గా ఉంటే రేపొద్దున ప్రజా తిరుగుబాటు చూడాల్సి వస్తుంది. ఎవడు జరగబడతాడండి, అడగరా, ఎవడు పట్టించుకుంటాడు? 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్లో చేయడం తప్పించి ఇదేమన్నా బంగ్లాదేశ్, శ్రీలంక కాదు కదా తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కూల్చేయడానికి. ఇక్కడ జనం చూస్తారు. ఇప్పుడు ఇంతకుముందు కూడా నగదు బదిలీ అని అనౌన్స్ చేశారు, లేదా రుణమాఫీ అనౌన్స్ చేశారు, చేయలేదు. ఏం తిరగబడ్డారు జనం? ఎలక్షన్స్ లో తిరగబడ్డమే. జనానికి అంటే జనం తిరగబడ్డం మీన్స్ జనం తరపున ప్రతిపక్షం. ఇప్పుడు అప్పుడు 15,000 అమ్మఒడి ఇస్తానని చెప్పి టాయిలెట్ మెయింటెనెన్స్ ఏదో 2,000 ఫస్ట్లో కట్ చేసినప్పుడే చాలా హడావుడి చేశారు. అప్పుడు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇచ్చి తీసేసుకున్నారు. అమ్మఒడి, నానబుడ్డి ఏదో రకరకాల ప్రచారం చేశారు కదా. మరి ఇప్పుడు ఇంకా కనీసం అమలే చేయకపోయినా, ఇవ్వకపోయినా సైలెంట్గా ఉండడం. మీరు ఏం చేసినా అది చివరిలోనే కదా, లాస్ట్ 2 years లోనే జరిగేది. ఇప్పుడైనా అంతే ఉంటుంది, లాస్ట్ 2 years ఉంటుంది. ఈ లోపు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం కూడా ఆ పథకాలకు సంబంధించి ఇప్పుడే అనకూడదు. 1 year వదిలేయాలి. 1 year లోపు వాళ్ళు అది అమలు చేయాలి. ఇప్పుడు 3 నెలలకే నువ్వు ఎందుకు చేయలేదంటే కుదరదు కదా. బేసిక్గా సంపద సృష్టించాక చేస్తారా, ఇవన్నీ ఆయన ఇష్టం. బేసిక్గా అయితే ఫస్ట్ ఏడాది నుంచి 100 రోజుల నుంచి అనే పదం వాళ్ళ ఇల్లు. సూపర్ 6 అన్నారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తను చెప్పినటువంటిది ఏడాదిలోపు చెప్పాడు. ఈ ఏడాదిలోపు ఇది చేస్తాను, వచ్చే ఏడాదికి రైతులది చేస్తాను అని అది కూడా ముందే చేసుకొచ్చాడు కదా. జగన్ చెప్పిన టైమింగ్ ప్రకారం ఫాలో అయ్యాడు. చంద్రబాబు అసలు టైమే చెప్పలేదు. అంటే ఒకటి, ఇప్పుడు పింఛన్లు తీసుకునే వాళ్ళకి పింఛన్ అవసరం, వృద్ధులకి వాళ్ళకి ఏ నెల గ్యాప్ రాకూడదు ఇవ్వాలి. బడికెళ్ళి చదువుకునే వాళ్ళకి అమ్మఒడి అవసరం, ఒక సంవత్సరం ఆగిపోయినా వాళ్ళకి విద్య ఆగిపోతుంది. ఇలాగ ప్రతిదీ వాళ్ళకి ఒక అవసరం ఉన్నప్పుడు పింఛన్ అనేది ముందు నుంచే మేము అధికారం రాకముందు ఏప్రిల్ నుంచి ఇచ్చేస్తానని చెప్పి చిత్తశుద్ధిగా ఇచ్చేసినప్పుడు మిగిలినవి కూడా బ్రేక్ రాకూడదు కదా, ఇచ్చినవి కూడా కంటిన్యూ చేయాలి కదా చెప్పినవి. అవును, దాంట్లో మాట మీద నిలబడ్డారు. పింఛన్ విషయంలో అట్లా చెప్పారు, ఏప్రిల్ నుంచి ఇస్తామని ఇచ్చారు. మిగతా వాటి ఇట్లా మాట చెప్పలేదుగా, కానీ కంటిన్యూ అవుతుంది కదా. ఇప్పుడు అమ్మఒడి అనేది కంటిన్యూ అవుతున్న పథకమే కదా గత ప్రభుత్వం. ఇదిగో ఇన్ని రోజుల్లోపు ఇస్తామని ఏమన్నా చెప్పారా? తమ పథకం అది, మేము వస్తే అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తాం 100 రోజుల్లోపు అన్నారు. పునరుద్ధరించారుగా. వాళ్ళు టైం పీరియడ్ చెప్పి కరెక్ట్ గా అమలు చేశారు. అంటే అది వాళ్ళ మార్క్ పథకం కదా అన్న క్యాంటీన్ కదా. వీటికి ఆ డేట్ ఏం చెప్పలేదుగా. నీ 2 నెలల్లో ఇస్తాం, 3 నెలలు ఇస్తామని ఏమన్నా చెప్పారా? చెప్పినప్పుడు ఎప్పుడైనా ఇవ్వచ్చు వాళ్ళు. 5 ఏళ్ల దాకా ఇవ్వకపోతే నేను అనుకోవడం వచ్చే ఏడాదికి ఏమన్నా ఒకటి ప్లాన్ చేస్తారేమో, ఒక్కొక్కటి ఏడాదికి ఒకటి ఇంప్లిమెంట్ చేస్తారేమో. ఎందుకంటే ఇప్పుడు వరదలకే డబ్బులు లేవు అన్నప్పుడు వీటికి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? బేసిక్గా డబ్బులు ఎక్కడి నుంచి రావాలి? అమరావతి తయారు కావాలి, ముందు అమరావతికి ఖర్చు పెట్టాలి, అమరావతికి తయారు కావాలి, అక్కడికి భారీ ఎత్తున పరిశ్రమలు రావాలి, వాళ్ళందరూ ప్రొడక్షన్స్ చేయాలి, వాళ్ళు సంపాదించాలి, వాళ్ళు పన్ను కట్టాలి, అప్పుడు కదా సంపద వచ్చేది. మరి అప్పటిదాకా ఎలా ఇస్తారు? అంటే సంక్షేమానికి 5 ఏళ్ళు అని మార్క్ ఏం లేదా? 5 ఏళ్ళలో ఎప్పుడైనా చేయొచ్చా? అంతే కదా. ఏ మీడియా అయినా అడిగిందా? నేనైతే వాళ్ళని అప్పట్లో అడిగా, వైసీపీ వాళ్ళని, ఎప్పుడు ఇస్తారంటే ఫస్ట్ ఏడాదిలోపేనండి అని చెప్పి అప్పుడు టైమింగ్స్ చెప్పారు. ఇట్లా అని ఆ ఏడాది కరెక్ట్ గానే చేశారు కాబట్టి మనం అనడానికి ఏం లేదు. వీళ్ళది నేను ఇంతకు ముందు కూడా అడిగా, బిఫోర్ ఎలక్షన్స్ వీళ్ళు చేస్తామండి అన్నారు, అంతేగాని పార్టీ తరపున అధికారికంగా ఏం చెప్పలేదు డేట్లు. చెప్పనప్పుడు ఇంకేముంది అందులో? ప్రజలు అడగలేదు. ఇప్పుడు మన వాయిస్ తక్కువ, ఇక్కడ మనకున్న 10 లక్షల ఎవరైతే దగ్గరగా మనకు అన్నిట్లో 12-13 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు వాళ్ళ వరకు ఓకే. కానీ ఇక్కడ ఉన్నటువంటి టోటల్ కుటుంబాలు ఎన్ని ఉన్నాయి?
₹1,40,45,00,000 కుటుంబాలు. ఆ 1,45,00,000 కుటుంబాల వాయిస్ ఏ ఛానల్ అన్నా టచ్ చేస్తుందా? లేదు. అడిగిందా? లేదు. అడగలేదు కాబట్టి ఆడు కూడా చెప్పలేదు. వాస్తవం అయితే కరెక్ట్. ఇప్పుడు నాకు తెలిసి కనీసం ఒక 5% మంది మానేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మానలేదు, ఇంకా వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. తల్లికి వందనం వస్తాయి అన్నటువంటి నమ్మకంతో. ఎందుకంటే ఇన్నాళ్ళు చెప్పించుకున్నారు ప్రైవేట్ దాంట్లో. ఈ ఒక్క ఏడాదికి మానేరు వాళ్ళు, చూస్తారు వాళ్ళ జేబులో కష్టపడి. ఇప్పుడు ఆటో డ్రైవర్ ఇంకో 4 గంటలు ఎక్కువ తోలి కట్టుకుంటాడు, అట్లా ప్రయత్నిస్తాడు. లేకపోతే అప్పులు చేస్తున్నారు. నాకు తెలిసిన కొంతమంది అయితే వాళ్ళ ఇళ్లలో పని మనుషులు అడిగారట, ఓ 10,000 రూపాయలు ఇవ్వండి అయ్యా, ఇట్లాగా నెలకి ఎంతని కట్టుకోండి అయ్యా అని. అట్లా అడిగిన వాళ్ళు ఉన్నారని నాకు తెలిసిన కొంతమంది వాళ్ళ ఇళ్లలో పని మనుషులకు సంబంధించి ఇట్లా అమ్మ ఒడి గురించి చెప్పిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ రూట్ లో చూసినప్పుడు ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు వాస్తవం ఎక్కడ ఉంటుంది? కాబట్టి వచ్చే ఏడాదికి ఏమైనా ఇస్తారు. ఎందుకంటే అన్నాడు కదా ఆయన, ఇది లోకేష్, తల్లికి వందనం. కాబట్టి వచ్చే ఏడాది ఇవ్వచ్చు. అప్పుడు ఈ ఏడాది పెండింగ్ పడినట్టేనా? 2 కలిపి ఇచ్చే ఆలోచన ఇస్తారు. ఒకటి పోయినట్టే. ఇప్పుడు రుణమాఫీది ఏం చెప్పారు, అట్లాగే ఉంటది. దాన్ని అది తెలిసి కూడా అంగీకరించినప్పుడు ఇంకా దాని మీద ఎక్కువ డిస్కషన్ కూడా వేస్ట్. ఒక ఏడాది పాటు అయితే వేచి చూడాలి, తర్వాత ఇస్తేనే తీసుకోవాలి. అది కూడా అందరికి ఇస్తారా? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, లేదా ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళకి ఇస్తారా? ఇది చూడాలి. వాలంటీర్లు సచివాలయాల విషయంలో కూడా ఏమన్నా క్లారిటీ ఇచ్చే ఆలోచనలో ఉన్నారా, లేదంటే ఇంకా అది అలాగే నడుస్తుంది? ఇంకా లేనట్టు. ఇప్పుడు ఈ నెల కూడా అయిపోయింది కదా, 3 నెలలు అయిపోయింది, ఇంకేముందని. ఇప్పుడు ఒకటేంటంటే, ఒకవేళ వాలంటీర్లు పెట్టదలుచుకుంటే తెలుగుదేశం కార్యకర్తలు పెట్టుకుంటారు. అంటే వాళ్ళని ఏదో అవసరానికి, ఇప్పుడు మనం కూడా కొన్ని చోట్ల వరద ప్రాంతాల్లో పిలిచారు అనేది ఒకసారి, తర్వాత మళ్ళీ వాళ్ళకి జీతాలు అయితే ఇవ్వలేదు, ఇప్పటికే పెండింగ్ లేదు. అంటే ఏదో అవసరానికి పిలవడం, పంపడం, ఈ డ్రామా ఏదన్నా అవసరమైనప్పుడు యాకేయడం ఇది. ఇక ఆ తర్వాత వదిలేస్తారు, వాళ్ళు కూడా రారు. ఇప్పుడు కూడా 100 మందిని పిలిస్తే 40 మంది వచ్చారట, అట్లాగే ఉంటుంది. వాలంటీర్ని మనం అదేదో ఒక 5,000 పనివాడు కిందను చూడకూడదు, పని అమ్మాయి కింద చూడకూడదు. విషయం ఏంటంటే వాలంటీర్ ఇంటర్లింక్డ్ విత్ 50 ఫ్యామిలీస్ అనేది చూడాలి. 50 కుటుంబాలకు సంబంధించిన సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని ఆ రూట్ లో చూస్తే డెమోక్రటికల్ గా నీకు ప్రయోజనం. నువ్వు వాళ్ళని వైసీపీ కళ్ళతో చూస్తున్నావు, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక బతకలేనోడు కింద చూస్తున్నావు. అది ఎప్పుడైతే నీ ఆలోచన ధోరణిలోనే తప్పు ఉందో, ఇంకోటి వాళ్ళని చూస్తుంటే వీళ్ళకి ఒళ్ళోంచి సెగలు గక్కుతా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అది మారినంతసేపు ఎక్కడి నుంచి మార్పు వస్తుంది? ప్రాక్టికల్ గా వీళ్ళకి పెట్టడం ఎవ్వరికి ఇష్టం లేదు ఈ కూటమిలో. కాబట్టి అక్కడ చంద్రబాబు మీద కూడా ప్రెషర్ ఏముండదు, జనాల నుంచి ప్రెషర్ లేదు. ఇప్పుడు జనాలు అనుకుంటున్నారు ఇట్లాగే కొన్ని రోజులు పోయిన తర్వాత ఇప్పుడు ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు వాళ్ళందరికి గుర్తుకొచ్చింది. ఎందుకంటే కరోనా అప్పుడు చూశారు కాబట్టి, లేదా మన గోదావరి వరదలప్పుడు అలా పనితీరు చూశారు కాబట్టి. ఇప్పుడు కృష్ణా బెజవాడ వాళ్ళకి తెలిసింది, ఈ కృష్ణా జిల్లా వీళ్ళకి తెలిసింది, లేదా నిన్న ఏలేరు వాళ్ళకి తెలిసింది. ఇదివరకు వాలంటీర్ వచ్చినప్పుడు నీకు సాధికారత ఉంది, అంటే నీ హక్కు ప్రకారం నీకు వచ్చేటటువంటి ప్రయోజనాన్ని ఇంటికి తెచ్చారు. ఇప్పుడు నీకు వాళ్ళ దగ్గర చేతులు జాచేటటువంటి ఒక బెగ్గర్ కిందకి మార్చారు. నేను మొదటి నుంచి చెప్తుంది అదే, అధికారి తీరు ఎప్పుడు కూడా అహంకారంతో ఉంటుంది. ఏదో తన జేబులో నుంచి డబ్బులు ఇచ్చి బిచ్చమేస్తున్నట్టు ఫీల్ అవుతాడు. వాలంటీర్ అట్లా కాదు, ఇది నీ హక్కమ్మా అని తెచ్చిచ్చాడు, నీ తెచ్చిచ్చింది అమ్మాయి. వాలంటీరు నీ ఇంటికి తెచ్చి గుట్టుగా చేసిపోయారు, ప్రభుత్వపు సంక్షేమాన్ని గుట్టుగా చేసిపోయారు. వీళ్ళు బహిరంగంగా నీకు బిచ్చమేసినట్టు చూపెడుతున్నారు. ఇస్తోంది ఆనాడేమన్నాం మనం, ఎవడబ్బా సొమ్మిస్తున్నాడు, జగన్ గారు ఏమన్నది ఇచ్చాడా? ఇప్పుడు ఎవడబ్బా సొమ్మిస్తున్నారు? ఇప్పుడైనా ఇచ్చేది ప్రభుత్వ సొమ్మే కదా, ప్రజలందరూ విరాళాలు వేసి ఇస్తున్నటువంటి సొమ్మే కదా, లేదా ప్రజలు పన్నులు కట్టిన సొమ్మే కదా. కానీ ఇప్పుడు ఎలాగ రాస్తున్నాం మనం, వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారని రాస్తున్నాం. కాబట్టి ఈ తేడా మన మెదళ్లలో ఉంది. వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణ అన్నటువంటిది మేబీ జనాలలో విపరీతంగా వెక్సేషన్ వచ్చేసి, ఇప్పుడు ఈ సచివాలయాల దగ్గరికి వెళ్తే పనులు కాక మీ సేవల దగ్గర డబ్బులు డిమాండ్లు చేసి విసిగిపోతే, అప్పుడు ఒక ఏడాదికో 2 ఏళ్లకో ప్రజలకు ఎదవరకు అయితే హ్యాపీగా ఉందరా మాకు పని, ఇప్పుడు వచ్చి మొత్తం చెడగొట్టారనే ఫీలింగ్తో వాళ్ళు అంటూ ఉంటే, ఆ మాట లోకల్ నాయకులు వాళ్ళ సీనియర్ నాయకుల దృష్టికి తీసుకెళ్తే, సీనియర్ నాయకులు మంత్రుల దృష్టికి తీసుకెళ్తే, మంత్రులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే, చంద్రబాబు అప్పుడు ఆలోచిస్తే, అప్పుడు మిగతా ముగ్గురు కూర్చుని అనుకుంటే జరుగుతుంది.
ఇదంతా మేబీ 2-3 ఏళ్ళు అంటే కొన్ని అన్అఫిషియల్ గా కూడా కొన్ని డెసిషన్స్ ఇబ్బందులు పెడుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సచివాలయంలో సర్టిఫికెట్ ఇష్యూస్ అనేది ఆపేశారు కంప్లీట్ గా. అలాగే మొన్నటి వరకు తీసుకున్న ఇప్పుడు ఒక క్యాస్ట్ సర్టిఫికెట్, నేటివిటీ సర్టిఫికెట్, దాని మీద కార్నర్లో జగన్ బొమ్మ వచ్చింది అప్పుడు డిఫాల్ట్గా. ఇప్పుడు జగన్ బొమ్మ ఉన్న సర్టిఫికెట్లన్నీ క్యాన్సిల్ చేశారు. అవి దేనికి కూడా పని చేయట్లేదు. ఇప్పుడు మహా అయితే మనం ఒక నేటివిటీ సర్టిఫికేట్ ఏంటంటే ఒక 6 months వరకు దాని వ్యాలిడిటీ ఉంటుంది. కానీ ఇప్పుడు 3 నెలలకే అవి ఇప్పుడు పని చేయట్లేదు. ఆన్లైన్లో కూడా అంటే నేను చూశాను డైరెక్ట్గా, ఏమన్నా అప్లికేషన్ మనం చేయాలనుకుంటే ఏ జాబ్కు లేదంటే కాలేజ్ అప్లికేషన్లో అక్కడ అసలు ఆ కాలమే తీసేశారు. ఓన్లీ మీ సేవా సర్టిఫికెట్, అది ఏపీ సేవ, ఈ 2 మాత్రమే పెట్టారు. అంటే ఇది ఇంకా ఇన్వాలిడ్ అయిపోయింది. ఆటోమేటిక్గా నా దగ్గర ఉన్న సర్టిఫికెట్ ఇన్వాలిడ్ అయిపోయింది. సచివాలయం దగ్గరికి వెళ్తే మాకు ఇది లేదు, మీ సేవదే అంటే కొన్ని ఇలాగా ఇది ఎక్కడ పబ్లిక్గా అనౌన్స్ చేయలేదు. ఈ సర్టిఫికెట్లు పని చేయవని, కొత్త తీసుకోండి అని ఏ అధికారి కూడా చెప్పలేదు. వీళ్ళు ఈ స్టూడెంట్లో లేదంటే ఏదైనా జాబ్కి అప్లై చేసుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే అది తెలుస్తుంది. అంటే ఇంకా సచివాలయాలు ఉన్నా లేనట్ట, ఇక ఆ సేవలు ఇంకా ప్రజలకు ఉపయోగపడవా, అదైనా ఓపెన్గా చెప్పాలి కదా. చెప్పరు వాళ్ళు. ఎవడు జనానికి వాళ్ళంతటా వాళ్ళు నొప్పి తెలుసుకుని తెలిసేదాకా తప్పించి చెప్పరు వాళ్ళు. ఫ్రమ్ ద బిగినింగ్ అదే ఉండేది. వరద లాంటిదే ముందు చెప్పకపోతే ఇది ఎక్కడ చెప్తారు అనుకుంటున్నారు మీరు? ఇంకోటి సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ మీదన గత 3 ఏళ్లుగా విషం చిమ్ముతానే ఉన్నారు. అంటే జగన్ మార్క్ కాబట్టి ఓకే, విషం చిమ్ముతున్నప్పుడే అర్థమైపోతుంది కదా, నీకు తెలుసు అవి పీకుతారని. వాళ్ళు తెలిసి కూడా నువ్వు చేసావు. అదేమంటాడు చివరిలో చెప్పారు మేము తీయమన్నారు అని నమ్మావు. అది నీ తప్పు, అనుభవించడమే. ఇప్పుడు ఏముంది అందులో? అంటే ప్రజలు సఫర్ అవుతారు కదా అంటున్నారు. ఓకే, రాజకీయాలు ఉంచుకోవచ్చు, తీసేయచ్చు. జనం ఫీల్ అవ్వాలి కదా. జనం ఇంతకంటే మెరుగైన వ్యవస్థని పవన్ కళ్యాణ్ చెప్పాడని నమ్మారు. ఎంతకంటే మెరుగైన వ్యవస్థ అని చంద్రబాబు చెప్పాడని నమ్మారు. ఎంతకంటే మెరుగైన వ్యవస్థను పురంధేశ్వరి చెప్పిందని కాబట్టి నమ్మారు. ఎంతకంటే అద్భుతమైన వ్యవస్థ గతంలో ఉన్న పంచాయతీలు, గతంలో ఉన్న మున్సిపాలిటీలు, గతంలో ఉన్న కార్పొరేషన్లు, ఆ వ్యవస్థ బాగుంటుంది, ఆ స్థానిక సంస్థల వ్యవస్థే కరెక్ట్ అని చెప్పి వీళ్ళు చెప్తే నమ్మారు వాళ్ళు. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో పెరిగిన యువతకి ఈ సర్టిఫికెట్లకు వాళ్ళు తెలియదు. ఇంటి దగ్గర వచ్చేసింది కాబట్టి వాళ్ళకి తెలియలేదు. ఇప్పుడు మన వయసు ఉన్నటువంటి వాళ్ళకైతే అంతకుముందు సర్టిఫికెట్ కోసం ఎట్లా తిరిగామో తెలుసు. ఈ 5 ఏళ్లలో ఉన్నటువంటి యువతకి తెలియలేదు కాబట్టి వాళ్ళు అక్కడ ఓట్లేశారు. వాళ్ళు ఇప్పుడు తెలుసుకున్నారు, లేదు ఇదే బాగుంది, మనకి ఇదివరకు సచివాలయం దగ్గరికి వెళ్తే ఆ సిబ్బందిని అడగడం అనవసరం, వాలంటీర్ని అడగడం అనవసరం, అదే ఇక్కడైతే కనుక మీ సేవకు డబ్బులు పడేస్తే మన సర్టిఫికేట్ వస్తుంది అని ఇదే బాగుంది అనుకుంటున్నారేమో, మనకు తెలియదు కదా. వాళ్ళ సైకలాజికల్ ఫీలింగ్. ఇప్పుడు ఇదివరకు ఇప్పుడు ఏంటంటే ఉచితంగా వస్తే ఏదైనా సరే నచ్చదు మనకి. ఏదైనా సరే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో అద్భుతమైన డాక్టర్లు ఉంటారు, కానీ మనకి నచ్చరు. గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్లు చాలా స్ట్రగుల్ పడి వస్తారు, వాళ్ళు మనకి నచ్చరు. ప్రైవేట్ అని వచ్చారు, ఎందుకు మనం ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టాం కదా. ఇప్పుడు సచివాలయ సిబ్బంది ఫ్రీగా చేస్తున్నాడు, వాలంటీర్ ఫ్రీగా చేస్తున్నాడు కూడా మనకి నచ్చలా. కానీ ఒకటి, ఏ ప్రభుత్వం అయినా విద్యా వైద్యం రెండింటికే ప్రాధాన్యత అనేది గతంలో జగన్ గారు కూడా అదే చేశారు. ఇప్పుడు లోకేష్ గారు కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ ఆ మార్క్ పడేలా నిర్ణయాలు ఉన్నాయా? వస్తున్న మెడికల్ కాలేజీలనే వద్దనడం, కనీసం విద్యాశాఖకు సంబంధించి నారా లోకేష్ గారు మార్పు కనిపించేలా ఇంకా ఏ నిర్ణయం లేకపోవడం. మెడికల్ కాలేజీల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక తప్పిదం చేసింది. ఇది భావితరాలకి సర్వనాశనం చేసేటటువంటి అంశం. ఇందులో రాజకీయ ప్రయోజనాల ఆకాంక్ష చూశారు తప్పించి వాస్తవ రాష్ట్ర ప్రయోజనాల ఆకాంక్ష చూడలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి హెల్త్ యూనివర్సిటీని తీసేలా జగన్ వచ్చి, రాజశేఖర రెడ్డి వచ్చి పేరు మార్చాడు, అది కూడా జగనే. రాజశేఖర రెడ్డి ఎన్టీఆర్ పేరు పెట్టాడు, చంద్రబాబు పెట్ల. అది ఒక రకంగా జగన్ గారి పైత్యం, అది మనం కూడా పెట్టుకున్నది. అక్కడ తీసేలా పేరు పెట్టాడు తప్పించి యూనివర్సిటీ తీసేరు, మార్చారు అంతే. అట్లాగా నీకు చేతనైతే సరే పేర్లు ఇప్పుడు రాజశేఖర రెడ్డి పెట్టినటువంటి 108, 104లు, అలాగే వైద్య సేవ, వీటన్నిటికి పేర్లు వీళ్ళు మార్చుకోలేదా? పేర్లు మార్చుకో, కానీ వ్యవస్థని కొలాప్స్ చేయకూడదు. ఇప్పుడు మెడికల్ కాలేజీలు, మెడికల్ సీట్లు 2,500,000 ఉన్నాయి ఇప్పటిదాకా. మనకి విభజన వలన మనం తెలంగాణలో నష్టపోయాం. అవును, ఇదివరకు ఉమ్మడిగా ఉన్నప్పుడు వచ్చే సీట్లు నష్టపోయింది ఆంధ్ర. ఇప్పుడు చక్కటి అద్భుత అవకాశం, 2,500,000 సీట్లు. ఇప్పటికి ఒక ఏడాది 750 వచ్చేసింది. ఈ ఏడాది 750 వస్తుంటే ఇదే కాకుండా రాబోయే 2 ఏళ్లలో వచ్చే కూడా తీసేస్తాం. టోటల్గా 2,500,000 సీట్లలో మనం ఇక 900 దగ్గరే ఆగిపోతున్నాం. అదే కదా. అదేమంటే మిగతాయి కూడా వస్తాయి అంటారు. ఎట్లా అంటే రేపు ప్రైవేట్కి. ఇది మాత్రం జగన్కి ఆ పేరు వచ్చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒకేసారి 17 కాలేజీలు వచ్చిన చరిత్ర లేదు.
రావడం, కాలేజీలో ఆరంభం, సీట్లు కూడా ఆరంభం అయ్యాక వదులుకోవడం అంటే జగన్కి వాళ్ళందరూ ఎగబడి ఓట్లు ఏమైనా వేసారా మన సీట్లు వచ్చినాయి? ఏ లేదు కదా. ఇది రాష్ట్ర ప్రయోజనాలు కదా. కనీస జ్ఞానం లేదే మనకి. ఆయన ఎవరు సత్యకుమార్ యాదవ్ అంటారు, అదేంది అసలు మన కన్సెంట్ ఇవ్వకుండా వాళ్ళు ఎట్టిచ్చారని అడుగుతున్నాడు. పైన ఉన్నది మోడీ గవర్నమెంట్ అని ఆయన మర్చిపోయినట్టున్నాడు. అసలు ఆయన ఏ పార్టీ తీసుకొచ్చి రావాల్సినోడు పోయి ఏందా మాకు 50 ఇవ్వడం ఏందయ్యా అని పోయి అదేమంటే సరిగ్గా కట్టలేదు. కట్టించు నువ్వు. గవర్నమెంట్ స్కూల్లో కట్టలేదు సరిగ్గా, తీసేస్తావు, స్కూల్ మూసేస్తావా? ప్రైవేట్ స్కూల్లో సరిగ్గా సదుపాయం లేదు, మూసేస్తావు నువ్వు. అదేది యూనివర్సిటీలు రాజశేఖర రెడ్డి హయాంలో కట్టిన యూనివర్సిటీలు ఎట్టున్నాయి? అంతకుముందు యూనివర్సిటీ అంటే చాలా పెద్దది, నాగార్జున, ఆంధ్ర ఇట్లాంటివన్నీ. తర్వాత ఈ నన్నయ్య, కృష్ణ ఇవన్నీ ఏంటి, కాలేజీకి ఎక్కువ, యూనివర్సిటీకి తక్కువ. కానీ అలాగని తీసేశారా వ్యవస్థ? సదుపాయాలు లేవని చెప్పి నడిపావు కదా నువ్వు. మరి అట్లాంటిది ఇక్కడేంటి? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమందికి ఉపాధి వస్తుంది, ఎన్ని ఏరియాల బ్రతుకులు మారిపోతాయి, భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కి ఎంత మార్పు. ఏడాదికి 2,500,000 కొత్త వైద్యులు పుట్టుకొస్తారే, ఇంత దుర్మార్గం ఏంటి? మేబీ దీని వెనకాల కుట్ర నాకేమనిపిస్తోందంటే, ఇప్పుడున్న డాక్టర్లు ఏమైనా ఒత్తిడి తెచ్చారా వీళ్ళ మీద? సంఖ్య పెరిగిపోతే తమకి ఉపాధి అవకాశం, తమకి డిమాండ్ తగ్గుద్దని, లేదా హాస్పిటల్ ఏమైనా ఒత్తిడి తెచ్చారా? ఎందుకు ఇంత లోక విరుద్ధమైన చెప్తున్నారు కదా, సరిగ్గా బిల్డింగులు పూర్తి కాలేదు, అదే అఫీషియల్ రీజన్ చెప్పింది. అన్అఫీషియల్ రీజన్ అయితే ఇది జగన్ కి పేరు పడుతుందని, అఫీషియల్ రీజన్ అయితే సరిగ్గా కట్టలేదని. కట్టకపోతే యూనివర్సిటీలని ఇప్పుడు కేంద్ర విద్యా సంస్థలు అసలు కట్టారా? కట్టకుండా నువ్వు ప్రైవేట్ దాంట్లో నడుపుతున్నావుగా, ఇవి కూడా అట్లా నడుపుకొని. కానీ ఇప్పుడు కార్పొరేట్ ప్రోత్సహించినట్టు అవదా రేపొద్దున్న? చెప్పేది అదే కదా, ప్రజల చేతిలో నోట్లోకి వచ్చిన ముద్దని లాగే అవతల పడేస్తున్నారు. పచ్చి దుర్మార్గమైన చర్య. కాకపోతే ఇది జనాలకు పెద్దగా వెళ్తుంది, వరదలు ఇది కూడా కొట్టుకుపోయింది. అసలు జనాలకి తెలియదు, మెడికల్ సీట్లు ఇది ఎవరికి చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, ఆ కోర్సులు చదివే వాళ్ళకి తెలుసు. వాళ్ళు మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి. కాబట్టి వాళ్ళు ఎట్టాగు సచ్చినట్టు రేపు పొద్దున కులం ప్రాతిపదికన మనకే ఓట్లేస్తారని ఏమని అనుకుంటున్నారే తెలియదు. రైట్, చూద్దాం. ఇలా కొన్ని అంశాలు పక్కకి వెళ్ళిపోయినాయా నిజంగా ఈ వరదల్లో కొట్టుకొని పక్కన పెట్టేశారా కావాలని? కాకపోతే ప్రభుత్వ తప్పిదాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ విషయంలో. మరి దీన్ని ఎలా కవర్ చేసుకుంటారు, ప్రజలకి ఏం సమాధానం చెప్తారు చూద్దాం.